ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు మార్చి మాసంలో 12 లగ్నాల వారికి ఎటువంటి ఫలితాలు జరగనున్నాయి. సరే, లగ్నం తెలియదు, రాశి నుంచి చూసుకోండి, నో ప్రాబ్లం. బట్ ఫస్ట్ ప్రియారిటీ మాత్రం లగ్నానికే ఇవ్వండి. మరియు అదేవిధంగా ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, ఎటువంటి పరిహార మార్గాలు చేసుకోవాలి అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ అసలు గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని చెప్పి చూసుకున్నట్లయితే మనకి మేషం నుంచి చూసుకుంటే వృషభ రాశిలో గురువు ఉన్నాడు, వక్రగతి పోయి. అదేవిధంగా మిథునంలో వక్రత్యాగం అయిపోయినటువంటి కుజుడు, కన్యారాశిలో కేతువు, కుంభరాశిలో రవిశనుల యొక్క గ్రహస్థితి ఉంది. అదేవిధంగా మీనంలో 3 గ్రహాలు రాహువు, శుక్రుడు, బుధుడు కలిసి ఉన్నారు. దీని తర్వాత 15వ తేదీ నుంచి రవి కూడా వచ్చి 4 గ్రహాలు కలిసి ఉంటాయి. 15వ తేదీ నుంచి కంటిన్యూస్గా ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నాలు, లగ్నం తెలియని రాశుల వారికి ఎలా ఉంటుంది అనేటువంటి విషయం ఇప్పుడు మనం తెలుసుకుందాం. తులాలగ్నము, తులారాశి. తులవారికి కనుక చూసుకున్నట్లయితే మీకు మీ యొక్క రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు 6వ స్థానంలో ఉన్నారు. తులా లగ్నము లేదా రాశివారు ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్త, శుక్రుడు 6వ స్థానంలో ఉన్నాడు కాబట్టి స్త్రీకారకుడు, శత్రుస్థానంలో ఉన్నాడు కాబట్టి ఎగ్జాల్టెడ్. ఇక్కడ 2 విషయాలు మీకు స్పష్టంగా గోచరిస్తాయి. ఏమిటది అంటే, లోన్స్ కోసం మీరు చేసే ప్రయత్నం 100% సక్సెస్ అవుతుంది. ఉద్యోగం కోసం చేసే ప్రయత్నం కూడా ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. అందులోని విదేశాల్లో ఉద్యోగం చేయాలి, వేరే ప్రాంతాలకు వెళ్ళి ఉద్యోగం సంపాదించుకోవాలి అనేటువంటి మీ యొక్క ప్రయత్నం 100% సక్సెస్ అవుతుంది. కాకపోతే 6లో శుక్రుడు ఉన్నందుకు స్త్రీలతో అనవసరమైనటువంటి శత్రుత్వాలు ఏర్పడతాయి. ఈ యొక్క విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే మరొక విషయం, ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయంలో ఏదైనా మిషనరీస్ లేనట్లయితే భూ సంబంధించిన ఇట్లాంటి వాటిల్లో చక్కటి యోగం అనేటువంటి చాలా స్పష్టంగా గోచరిస్తుంది. అదేవిధంగా కాస్త ఉన్న ప్రాంతం నుంచి మారడం అనేటువంటి జరుగుతుంది. మీకు పంచమ స్థానంలో శని రవి కలిసి ఉన్నారు కాబట్టి ఆ రెండుటి యొక్క కాంబినేషన్ అనేటువంటిది కొంత స్ట్రెస్ని ఇచ్చేటువంటి కాంబినేషన్ అది. కాబట్టి కొంచెం ఆలోచన విషయాల్లో కొన్ని స్ట్రక్ అయిపోయినట్టుగా అవుతుంటాయి. కొన్ని అరే నేను ఏదో చేద్దాం అనుకుంటున్నాను కానీ ఎక్కడో స్ట్రక్ అయిపోతున్నాను ఆలోచన విషయంలో అనుకుంటూ ఉంటారు. ఇది క్లియర్ అవ్వాలంటే శని రవి గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. అదేవిధంగా వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వారు కాస్త బిజినెస్ పీపుల్ని లేదా మెడికల్ రంగాల్లో ఉండేవారిని ట్రై చేయండి. ఇప్పుడున్న గ్రహస్థితి రీత్యా మీకు ఖచ్చితంగా ఆ యొక్క ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు అయితే మీరు చాలా ఈజీగా అంటే కొంచెం ప్రయత్నం చేయడం ద్వారా కాస్త ఎక్కువ ఆఫర్స్ వచ్చేటువంటి టైం నడుస్తుంది. కాకపోతే మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు పర్టికులర్గా కొంత జాగ్రత్తగా చేయండి. గణపతిని ఆరాధిస్తూ ఉండండి. కొన్నిసార్లు కొంతమందికి రెగ్యులర్ ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి వస్తూ ఉంటుంది వాళ్ళ బిజినెస్లో. అలాంటి వారు కేతు గ్రహం దగ్గర దీపారాధన చేయడము, గోవులకి గ్రాసము తినిపించడము, వీలైతే ఇంట్లో గణపతికి గరికతో పూజ చేయడము, కంపల్సరీ ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి వస్తుందండి ఇప్పుడుండే సిచ్యువేషన్ అట్లాంటిది అనుకునేటువంటి వారు. మరియు దీంతోపాటు మీరు ఎక్కువగా కాళికాదేవి యొక్క ఆరాధన, చండీ పారాయణము, నవగ్రహాల్లో శని రవి గ్రహాల దగ్గర దీపారాధన చేయడము, గోవులకి బెల్లము మరియు గోధుమ రవ్వ తినిపించండి. దీనివల్ల మీ యొక్క ఆలోచన విధానం ఎక్కడ రాంగ్ స్టెప్ వేయకుండా ఉంటుంది. ఈ మార్చి మాస ఫలితాలు అయిపోయిన తర్వాత మనకి నూతన సంవత్సరం రాబోతుంది, విశ్వవసు నామ సంవత్సరం. ఇప్పటి నుంచే చెప్తున్నాను, అసలు విశ్వవసు నామ సంవత్సరంలో అయినా మీరు కంప్లీట్గా సక్సెస్ అవ్వాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే ఎవరైనా సరే, అంటే ఏ లగ్నంలో పుట్టినా, ఎటువంటి నక్షత్రంలో పుట్టినా, ఎటువంటి గ్రహస్థితులు ఎలా ఉన్నా సరే, ఇప్పుడు నేను చెప్పబోయేది మీకు ఫైనాన్షియల్గా పేరు ప్రఖ్యాతుల పరంగా మీరు అనుకున్నటువంటి సంకల్పం ఏదైనా, మీ డిజైర్ ఏదున్నా సరే నెరవేరడానికి ఇప్పుడు నేను మీకు ఒక ఆస్ట్రాలజీలో ఉండేటువంటి ఒక సీక్రెట్ చెప్తున్నాను. అది కనుక పాటించగలిగితే అద్భుతంగా మీరు చేరుకోగలుగుతారు. ఒకటే గుర్తుపెట్టుకోండి, మనము ఎందుకు ఇంత ఇబ్బందులు పడుతున్నాము, ఆస్ట్రాలజీ మనకేం చెప్తుందంటే వెరీ క్లియర్లీ మనం ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ కండిషన్లో ఉండే నిర్ణయం ఒకటి, రాంగ్ డెసిషన్స్. ఓకే, అంటే రాంగ్ టైంలో మనం ఏదో ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం. సిచ్యువేషన్స్ ఒక దగ్గర ఒక రకంగా ఉన్నప్పుడు ఇంకోటి మనం ఆలోచిస్తూ ఉంటాం. అదొకటి మెయిన్. అది దానికి ఏంటి కారణం అంటే పంచమ స్థానము అంటారు, 5th లార్డ్. అదేవిధంగా రెండవది ఏంటంటే పూర్వజన్మల్లో మనం చేసిన కర్మ మనల్ని వెంటాడుతూ ఉంటుంది. ఇక్కడ చాలామందికి సందేహం ఏంటంటే మరి పూర్వజన్మ కర్మలో అలా ఉన్నప్పుడు అది ఇంకా మారదా, మరి అలా ఉన్నప్పుడు అలాగే నడిచిపోవాలి కదా అనుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ భగవంతుడు మనకి 2 ఇచ్చాడు విషయాలు. ఏమిటంటే ఒకటి, మనం పూర్వజన్మలో చేసినటువంటి కర్మ వల్ల మన జాతకం నడవడము,
రెండవది మన ప్రయత్నం వల్ల కూడా కొంత ఆ స్కోప్ అనేటువంటిది, ఆ ఛాన్స్ అనేటువంటిది మనకి ఇచ్చాడు. దాన్ని ఫ్రీ వీల్ అంటారు. అంటే మనం ప్రయత్నం చేయడం వల్ల వచ్చే సక్సెస్. ప్రయత్న స్థానం అనేటువంటిది 3వ స్థానము, సక్సెస్ అనేటువంటిది 11th హౌస్. ఎవరైనా సరే నిత్యము గనక ఉదయము సాయంత్రము లలిత విష్ణు సహస్రనామాలు ఎవరైతే చేస్తారో వాళ్ళ ప్రయత్నం 100% సక్సెస్ అవుతుంది. అలా కాదండి నేను అంత నాకు సహస్రనామాలు నోటికి తిరగవు, ఇంకేదైనా సింపుల్గా చేసుకునేది ఉందా అంటే సింపుల్గా ఏం లేదు. ఓం నమో నారాయణాయ, ఓం శ్రీమాత్రే నమః, ఈ 2 చాంటింగ్ చేస్తూ ఉండండి. నాకు పూజ గదిలో అంతసేపు నేను స్పెండ్ చేయలేను, నా స్థితి వేరే ఉంది, విదేశాల్లో ఉంటాను, చాలా టైం దొరకడం కష్టం అనుకుంటే మనసులో మననం చేయండి కనీసం. ఓం నమో నారాయణాయ, ఓం శ్రీమాత్రే నమః. ఇంకా వీలుంది నాకు అంటే ఓం నమః శివాయ కూడా చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయి దీనివల్ల. ఒకటి. ఇక రెండవది ఏంటంటే ఇక నేను చెప్పేది ఒకటే, కొత్త సంవత్సరంలోకి నెక్స్ట్ ఈ మార్చ్ ఫలితాల తర్వాత నెక్స్ట్ మార్చ్ ఎండింగ్ నుంచి మనకి ఎట్లాగో విశ్వవసునామ సంవత్సరం వస్తుంది. అడుగుపెట్టేటప్పుడు కొన్ని విషయాలు మైండ్లో బాగా పెట్టుకోండి. ఏలినాడు శని ఉంది, అర్ధాష్టమి శని ఉంది, అష్టమి శని ఉంది, అమ్మో నా లైఫ్ ఏదో అయిపోతుందేమో అనేటువంటి భయాల నుంచి ఫస్ట్ బయటికి రండి. శని అంటే ఏమిటంటే కర్మకారకుడు. మనం ఎటువంటి కర్మలు చేసామో ఆ కర్మలను ఇచ్చేవాడు. ఎంతసేపు బ్యాడే ఇవ్వాలని రూల్ లేదు, గుర్తుపెట్టుకొని. మనకి ఒక అద్భుతంగా ధనం సంపాదిస్తున్న శనే కారకుడు దానికి. బికాజ్ ఆఫ్ న్యాచురల్ 10th అండ్ 11th లార్డ్ ఆయన. 10th అంటే కర్మ, 11th అంటే లాభాలు. అంటే ఇచ్చేది కూడా ఆయనే, గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్. ఇక్కడ ఎంతసేపు ఏంటంటే శని అనేటువంటి పాయింట్ని మనం ఎంతసేపు నెగిటివ్ కోణంలోనే చూస్తూ ఉంటాం. ఎలా అంటే ఒక తండ్రి ఉన్నాడు, తండ్రిని పూర్తిగా అర్థమైన వ్యక్తి తండ్రి కోపాన్ని అర్థం చేసుకుంటాడు, తండ్రి బాధ్యతని అర్థం చేసుకుంటాడు. కానీ తండ్రి అర్థం కానివాడు తండ్రి కోపాన్ని మాత్రమే చూస్తాడు. తండ్రి ఎప్పుడు ఇలాగే హింసిస్తుంటాడు, తల్లి ఎప్పుడు ఏదో ఒకటి నువ్వు చదువురా అంటూ ఉంటుంది, ప్రతిదానికి అడ్డం పడుతుంది. ఇది మాత్రమే చూస్తాం. కానీ తల్లి అంత బాధ్యతగా ఉదయాన్ని నిద్రలేచి మనకి ఫుడ్ అనేటువంటిది చూసుకుంటుంది, లేనట్లయితే మన అవసరాలు చూసుకుంటుంది, మనం ఎప్పుడేంటనేది అన్ని జాగ్రత్తగా రక్షించుకుంటుంది. తండ్రి కూడా మన కోసం పనిచేస్తున్నాడు అనేది మనం మర్చిపోతాం. ఎంతసేపు ఆయన కోపడుతున్నాడు, నేను ఖాళీగా కనిపిస్తే ఏదో ఒకటి అంటున్నాడు అనేది చూస్తాం. అలాగే శని విషయంలో కూడా ఇదే రాంగ్ జరుగుతుంది అందరికీ కూడా. ఏంటంటే శని అనగా నమ్మో వెళ్ళినాడు శని, ఏం చేయాలి గజగజ ఉనికిపోవడం, ఇది కాదు. శని అనేటువంటిది కర్మకారక ప్లానెట్. నువ్వే కర్మ చేసావు. ప్రతి జీవుడికి పూర్వజన్మలో చేసినటువంటి కర్మ వల్లే ఈ జీవితం వస్తుంది. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే అందరూ బాధపడడానికి కారణం మనం పాస్ట్ లైఫ్లో ఏం చేసాం, ఇక్కడ అసలు ఈ జన్మ ఎందుకు పుట్టామనే విషయం తెలియకపోవడమే మనం బాధపడుతూ ఉంటాం. నువ్వు ఒక డాక్టర్ అవ్వాలనుంది, నువ్వు కొంతమందికి డాక్టర్గా నువ్వు సేవ చేయాలనుంది, అప్పుడు నువ్వు డాక్టరే సేవ చేస్తుంటావు. లేదా ఒక ఇంజనీర్ అవ్వాలనుంది, లేకపోతే ఒక మంచి టిఫిన్ సెంటర్ పెట్టాలనుంది, లేనట్లయితే ఇంకోటి ఏదో అవ్వాలనుంది. మనం ఏం చేస్తున్నామంటే అసలు ఏమవ్వాలనుంది, ఎందుకు పుట్టామనే విషయం మర్చిపోయి ఆ పుట్టిన విషయాన్ని, అది జరుగుతున్న అంశాన్ని ఎంజాయ్ చేయడం మానేసి అది అవ్వలేకపోయాను, ఇది అయిపోయానని చెప్పి బాధపడుతూ ఉంటాం. కానీ నువ్వు యాక్చువల్గా నువ్వు పుట్టింది ఫలానాది అవ్వడానికి. ఒక ఆస్ట్రాలజర్గా ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళకి గైడ్ చేసి వాళ్ళ ప్రాబ్లమ్ని గ్రహపరంగా ఏం చేసుకోవాలనేది స్పష్టంగా వాళ్ళకి క్లియర్గా చెప్పడానికి ఒక ఆస్ట్రాలజర్ అవుతాడు. అదేవిధంగా ఒక డాక్టర్ ఆ రోగాన్ని నివారించడానికి ఒక డాక్టర్ అవుతాడు. ఒక ఇంజనీర్ చక్కటి బ్రిడ్జెస్ లేకపోతే ఇల్లు కట్టుకోవడానికి ఇంజనీర్ అవుతాడు. అంటే అది కర్మ. అయితే ఈ జన్మని మనం ఎంతసేపు ఈ యొక్క జన్మచక్రంలో తిరగడమే కాకుండా పర్టికులర్గా ప్రతి వ్యక్తి కూడా 3 విషయాలు ఖచ్చితంగా పాటించినట్లయితే ఈ జన్మచక్రం నుంచి కూడా బయటపడతారు. ఏమిటది అంటే నిత్యం లలిత సూర్య ఉపాసన చేయడము, పెద్దల్ని సేవించడము, ఇంట్లో పితృదేవతలను సేవించడము, ఏదైనా ఆలయాలకు వెళ్ళి సేవ చేయడం. ఇవి చేస్తూ గోసేవ కనుక చేయగలిగితే, ముఖ్యంగా మీకు ఎటువంటి శని దోషాలు ఉన్నా, లేనట్లయితే ఎటువంటి కాలసర్ప దోషాలు ఉన్నా, లేకపోతే మీ గ్రహస్థితిలో ఎంత దారుణమైన స్థితి ఉన్నా, అంటే కొంతమంది అంటుంటారు ఏమండి నాకు అసలు రూపాయి పుట్టట్లేదు, చాలా ప్రాబ్లమాటిక్గా ఉన్నాను అని అనుకునే వారికి నేను చెప్పేది ఒకటే, ఏమిటంటే నిత్యము పూజ చేయండి డైలీ మార్నింగ్ ఈవినింగ్. ఏమంటే మాకు అది సరిపోవట్లేదు, నిత్యం పూజ చేస్తున్నాను, ఒక యంత్రం పెట్టుకోండి చక్కగా. ఆ యంత్రాన్ని ఒక రాగిదాంతో చేస్తారు. ఆ యంత్రానికి ఏంటంటే జలావాసము, పుష్పవాసము, ధాన్యవాసం చేసి దానికి శక్తిని చేకూర్చి దానికి జపం చేసి ఇస్తారు. యాక్చువల్గా అది ఇస్తుంటారు. కొంతమంది అడిగినప్పుడు నేను కూడా ఏర్పాటు చేశాను. బట్ ఏంటంటే మీరు ఎక్కడైనా కూడా తీసుకోవచ్చు అది. అయితే ఇక్కడ ఏంటంటే దాన్ని కనుక చేయగలిగితే ఇంకొంచెం స్ట్రెంత్ పెరుగుతుంది మీకు.